పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు స్వాగతము. అహరోను గారి గురించి. అహరోను ఆనాడు మోషే ప్రవక్తతో కలిసి ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కానానుకు నడిపించటంలో ఈయన గురించి మనం చాలా తక్కువగానే వింటూ ఉంటాము. అంటే మనము నిర్గమకాండం చదువుతున్నప్పుడు దేవుడు మోషేను పంపించాడు. మోషేకు దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చాడు. దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలను కానానుకు నడిపించాడు అని తెలుపుతుంది. ఇలా మన ఆలోచనలు ఊహలు మొత్తము మోషే ప్రవక్త గారి చుట్టూనే తిరుగుతుంటాయి. ఎందుకంటే మోషే నాయకత్వ లక్షణాలు, దేవుని ఎడల అంతులేని విశ్వాసము, బైబిలులో ఆయనపై ఉన్న గొప్ప ప్రాముఖ్యతను మనం చాలా చూస్తూనే ఉన్నాము. మరి ఇటువంటి గొప్ప వ్యక్తులు, వారు పోషించిన పాత్రలు మనలను ప్రభావితం చేసినప్పుడు సహజంగానే వారి సహచరుల పాత్ర ప్రభావం మనపై చాలా తక్కువగా ఉంటుంది. అందుకేనేమో హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖలో, బైబిల్ గ్రంథంలో 12వ అధ్యాయంలో గొప్ప వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటారు. కానీ విచిత్రం ఏమిటంటే అక్కడ అహరోను గారి గురించి ప్రస్తావన ఉండదు. అంటే అహరోను విశ్వాసవీరుడు కాదా? దేవుని దృష్టిలో ఆయన క్షమార్హుడు కాదా అని ఆలోచిస్తే కాదు. మన ఆలోచన విధానమే తప్పు అని అనిపిస్తుంది. అది ఎలా అంటే సహజంగానే మన దృష్టి అంతా ప్రధానమైన పాత్రపైనే ఉంటూ ఉంది. అలాంటి సందర్భాలలో ఆయా నాయకులు, ప్రతి నాయకుల ప్రక్కన వారికి సహాయపడే వ్యక్తులను గురించి చాలా తక్కువగా తెలుసుకుంటాము. ఉదాహరణకు ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు రాణి కాకముందు వరకు అంతా మొర్దెకై పాత్ర మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఎస్తేరు రాణి అయిందో ఇక ఆ గ్రంథంలో ఆమె ప్రధాన పాత్రగా మారిపోతుంది. అదే విధంగా బారూకు కంటే దెబోరా ప్రవక్త పాత్ర మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. యెజబెలు ముందు ఆహాబు రాజు పాత్ర చాలా బలహీనంగా కనిపిస్తుంది. ఆయనకు సరిసమానులు ఎవరూ లేరు అంటే ఉన్నారు. సమూయేలు, నాతాను వంటి ప్రవక్తలు ఇంకా అనేక మంది ఉన్నారు. వారి గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే వారి గొప్పతనం, దేవునిలో వారి స్థానం, ఆ పాత్ర యొక్క విశిష్టత అప్పుడే మనకు అర్థం అవుతూ ఉంటాయి. అలా ఒక నాయకుని ప్రక్కన ఉంటూ జీవితాంతం దేవునికి విధేయులుగా జీవించిన వారే అహరోను గారు. అహరోను లేవి గోత్రీయుడు. యాకోబు 12 మంది కుమారులలో లేవి ఒకడు. ఈ లేవికి 3 కుమారులు. వారు గెరోన్సు, కహాతు, మొరారి. కుమార్తె యోకెబెదు. అమ్రాము పితరుడైన కాహానుకు ఇస్సారు, అమ్రాము, హెబ్రోను, ఉజ్జియేలు. అమ్రాము తన మేనత్త కూతురు యోకెబెదును వివాహం చేసుకున్నారు. వారికి 1 కుమార్తె, 2 కుమారులు. వారే మిరియాము, అహరోను, మోషే. అహరోను ఎలీషాబును వివాహం చేసుకుంటాడు. ఈయన యూదా గోత్రుడైన అబినాదాబు కుమార్తె. ఈయనకు 4 కుమారులు: నాదాబు, ఆబీహు, ఎలియాసరు, ఈతామారు. ఐగుప్తు రాజ్యంలో యూదుల కుటుంబంలో బహుగా విస్తరించటం. అప్పుడు ఐగుప్తును పరిపాలిస్తున్న రాజులు యూదా జాతి పితరుడని యోసేపు గురించి కానీ, అతడు ఐగుప్తుకు చేసిన సేవల గురించి కానీ తెలియదు. ఈ మృతుల సంఖ్య ఇంకా విస్తరిస్తే వారి ద్వారా తమకు ముప్పు వస్తుందని గ్రహించి యూదుల కుటుంబాలలో పుట్టిన పిల్లవాడిని పుట్టినట్లు చంపేయుడని మంత్రుల సానులకు ఆజ్ఞాపిస్తాడు. అలాంటి పరిస్థితులలో జన్మించిన మోషేకు అతని తల్లి 3 నెలలు పెంచి
ఆపై ఆ బిడ్డను ఒక జమ్ము పెట్టెలో పెట్టి నదిలో వదిలివేయబడుతుంది. ఆ బిడ్డే మోషే. దేవుని కృప మోషేకు తోడై ఉండటం వలన అతడు ఫరో కుమార్తె దగ్గర పెరుగుతాడు. మోషే అన్న అహరోను, అతని సోదరి మిరియాము మాత్రం ఐగుప్తు దేశం తూర్పు సరిహద్దు ప్రాంతాలలో ఉన్న గోషేనులో తమ తల్లిదండ్రులతో కలిసి నివసించారని హీబ్రూ బైబిలులో వివరించబడింది. మోషే పెద్దవాడయ్యాక ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు చూచి చలించిపోతాడు. ఆ క్రమంలోనే ఒక యూదుని ఐగుప్తు వాడు కొట్టాడు చూసి ఆ ఐగుప్తు వారిని మోషే చంపేస్తారు. ఈ సంగతి తెలుసుకున్న ఐగుప్తు రాజు మోషేను చంపాలని అనుకుంటాడు. రాజు నుండి తన ప్రాణాలు కాపాడుకోవటానికి మోషే మిద్యాను దేశానికి పారిపోతాడు. అక్కడే మిద్యానీయుడైన రగూయేలు కుమార్తె సిఫోరాను మోషే వివాహం చేసుకుంటాడు. మోషే మిద్యాను దేశంలో ఉన్నప్పుడే హోరేబు కొండ మీద మండుచున్న పొదలో నుండి దేవుని స్వరం మోషేతో మాట్లాడుతూ ఉంది. ఐగుప్తు చేతిలో నుండి ఇజ్రాయేలు ప్రజలను విడిపించి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించే బాధ్యతను దేవుడు మోషేకు అప్పగిస్తాడు. నేను నత్తివాడను, సరిగా మాట్లాడలేను, ఇంతటి బాధ్యతను మోయటం నా వలన అవుతుందని మోషే వెనుకడుగు వేసినప్పుడు నీ అన్న అహరోనును నీకు తోడుగా పంపిస్తాను, నీకు బదులుగా నీ అన్న జనులతో మాట్లాడతాడు, నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన కార్యములను చేయిస్తాను అని నిర్గమకాండం 4వ అధ్యాయం 15-16 వచనాల్లో తెలియచేస్తాడు. అతనే మీకు తోడుగా ఉండి బోధిస్తాడని చెప్పి పంపిస్తాడు. ఇక్కడే అహరోను ప్రస్తావన మొట్టమొదటిసారిగా నిర్గమకాండం 4వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. తర్వాత మోషే కుటుంబము ఐగుప్తుకు బయలుదేరి వస్తుంది. దేవుడు మోషేతో మాట్లాడిన సమయంలోనే అహరోనుతో కూడా మాట్లాడి నీకు ఎదురు వెళ్ళి మోషేను తీసుకొని రమ్మని అహరోనుతో చెప్పారు. ఆ ప్రకారం అహరోను వెళ్ళి దేవుని పర్వతం దగ్గర మోషేని కలుసుకుంటాడు. అప్పటికే ఐగుప్తు రాజు చనిపోయి అతని కుమారుడు ఫరో ఐగుప్తుని పరిపాలిస్తుంటాడు. అహరోను మోషేలిద్దరు ఐగుప్తుకు తిరిగి వచ్చాక యూదా పెద్దలందరిని ఒక చోట కూర్చోబెట్టి దేవుడు మోషేతో మాట్లాడిన విషయాలన్నీ అహరోను వారికి వివరంగా చెప్తాడు. మోషే కూడా వారి ముందు కొన్ని సూచక క్రియలు చేస్తాడు. దీనితో వారందరూ ఆ మాటలను విశ్వసిస్తారు. ఆ తర్వాత మోషే అహరోనులిద్దరూ ఫరో దగ్గరికి వెళ్ళి తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన ప్రకారము తమ తమ దేశాలకు వెళ్ళనివ్వమని ప్రాధేయపడతారు. కానీ ఫరో రాజు వారి అభ్యర్థనలను త్రోసిపుచ్చుతాడు. ఆ తర్వాత యెహోవా దేవుడు ఐగుప్తు దేశం మీదికి 10 తెగుళ్లను పంపిస్తాడు. ఈ సంఘటనను చూసి ఫరో ఐగుప్తు జనాంగాన్ని పంపించి వేస్తాడు. సుమారు 430 సంవత్సరంలో ఐగుప్తులో గడిపాక దేవుని వాగ్దాన ప్రకారం వారు ఐగుప్తు నుండి కానానుకు వెళ్తారు. అరణ్య మార్గం నందు అహరోను మోషేకు తోడుగా ఉంటూ తాను నాయకత్వ బాధ్యతలు వహిస్తూ ప్రజలను కానాను వైపు నడిపించాడు. ఆ ప్రయాణమంతా వారిద్దరూ యూదా ప్రజల సనుగుడును నిందలను చాలా ఓపికగా భరించారు. దేవుని ఆజ్ఞలను తూచా తప్పక పాటిస్తూ వారు ముందుకు నడిచారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.